తెలంగాణలో షై పార్టీ సర్కార్ గద్దెనెక్కి 2.5 ఏళ్లు గడిచిపాయే. ఇంకా కొన్ని మంత్రి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పోస్టులు ఎప్పుడెప్పుడు నింపుతారా అని లీడర్లంతా ఎదురు చూస్తుర్రు. ఇంకో దిక్కు చదువుల మంత్రి లేడు, మున్సిపాలిటీ మంత్రి లేడు. గిట్లనేనా సర్కార్ను నడిపించేది అని ఎగస్ పార్టీలు తాపకోసారి దుబ్బెత్తి పోస్తుర్రు. ఇక గిసంటి యాళ్ళలా అట్లా ఇట్లా ఓ 2 పోస్టులు నింపనింకే పెద్ద మనుషులు పచ్చ జెండా ఊపిర్రట. మరిగా ఆ ముచ్చటేందో పురాగా చూద్దాం పర్. ఆలస్యం చేసిన కొద్దీ అలిగి ఎలుగుల పడేటోళ్ళు ఎక్కువైతారు అనుకున్నారో ఏమో. ఇక ఎట్టనో తీరుగా మంత్రి పోస్టులు పంచితే అయ్యబ్బాయి అన్నట్టు చూస్తుండ్రట షై పార్టీ పెద్ద మనుషులు. ఇప్పటికే సీఎం సార్తో కూడా మాట ముచ్చట్లు వేసిల్లట. అయితే తొలుత పాతోళ్లను మార్చి కొత్త వాళ్ళను సీట్లలో కూసబెడతారు అన్నట్టు ముచ్చట్లు వినిపించినాయి. కానీ ఆయనతో మారిస్తే లేందో కంప అనుకున్నారో ఎట్టనో మరిగా మనకైతే తెలియదు. కానీ వాళ్ళని అట్లనే ఉంచి ఖాళీగా ఉన్న 2 పోస్టులను నింపుదామని చూస్తున్నట్టు. ఇప్పుడు 2 పోస్టులల్లో ఒకటి గిరిజన లీడర్లకు, ఇంకోటి రెడ్డి లీడర్లకు ఇవ్వాలని చూస్తులాట. ఇక ఇప్పటికే ఎస్టీ కోటాల డోర్నకల్ ఎమ్మెల్యే విప్పు రామచంద్ర నాయకు, దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయకు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అంటారు. ఇంకో దిక్కు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ల పేర్లు కూడా గట్టిగా వస్తున్నాయట. అందరేమో కానీ రాజగోపాల్ అన్న మాత్రం ఎలక్షన్లకు ముందే హామీ ఇచ్చిళ్ళు మంత్రి పోస్ట్ ఇవ్వాల్సిందే అని చానొద్దుల సంది గట్టిగా అడుగుతాండు. ఇక గిట్లనే మొన్న కర్ణాటకలో మంత్రి పోస్టులు రాకపోయేటాలకు లీడర్లు గట్టిగా నారాజు అయినరు. కొంతమంది రాజీనామా పెట్టడానికి కూడా తయారైనరు. అందుకే అట్లా కావద్దనే ఉన్నోళ్ళని ఏమనకుండా ఖాళీ ఉన్న 2 పోస్టులే నింపాలని చూస్తుండ్రాట. కావాలనంటే మంత్రుల శాఖలల్లో మార్పులు చేర్పులు చేయాలని చూస్తుండ్రాట. ఓ వారం 10 దినాలల్లో 2 మంత్రి పోస్టులల్లో ఎవరు ఊకుంటారో ఎరకైతుందని అంటాళ్ళు. మరి ఇక ఏం చేస్తారో, ఏ పోస్టులు నింపుతారో, మంత్రులయ్యే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి. అన్నిటికి మించి సీట్లో కూసునేటోళ్ళ సంబరం ఏమో కానీ సీటు దొరకనోళ్ళు ఏం చేస్తారో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, మన పద్ధతులు ఇప్పటికీ బతుకున్నాయంటే మన కళలు, మన కళాకారులే కారణం. అసొంటి గొప్ప గొప్ప కళలల్లా మన చేనేత కళ కూడా ఒకటి. కానీ అడిగి అడగక, పట్టింపు లేక నేతన్నల బతుకులు బాకిన పడ్డాయి. మగ్గాలన్నీ సడుగులు ఇరిగినట్టే అయినాయి. అయితే జర్ర ఇప్పుడిప్పుడే మళ్ళా గుడ్డి గుడిసెల దీపం పెట్టినట్టు అవుతుంది. చేనేత కార్మికులకు సర్కారోళ్ళు ఏదో తీరుగా సాతిచ్చేగిరం చేస్తుర్రు. ఇక చూడుర్రి. నూలు పోగులన్నీ నూనె మెత్తగా తీసి పోత పోసినట్టు మగ్గం ఎక్కిచ్చి, పచ్చిరెక్కల తీరు చేరెక్కలు ఆడిచ్చి, అబ్బురంపై ఏటి పీతాంబరం నేసే నేతన్నకు ఈ జగాననే లేరెవ్వరు సాటి. అంత గొప్ప కళ చేనేత కళ. అందుకే నేతన్నలకు సాధించే కార్యం ముంగటేసుకుండ్రు సర్కారోళ్ళు. చేనేత దినోత్సవం ఘనంగా చేసిండ్రు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు నేతన్న సేవలో పథకం చాలు చేసిండ్రు. రాష్ట్రం అంతా కలిపి 71,536 కుటుంబాలకు ఒక్కో ఇంటికి 25,000 లెక్కనిచ్చిళ్ళు సర్కారోళ్ళు. మొత్తం 179 కోట్లు ఖాతాలల్లో వేసిండ్రాట. చేనేత కళను కాపాడుకోవాలి, నేతన్నలను పెద్దగా చేయాలి. అందుకే సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఇక ఆఫీసర్లు కూడా వంకలు పెట్టకుండా పనిచేయాలి, సర్కారు పథకాలు అందరికి అందేటట్టు చూడాలని గట్టిగానే చెప్పిండు సారు. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అవి అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎగస్ పార్టీలో న్యాయం అన్నట్టే అరుచుకుంటాడు. అస్సలు నారాజు కానియడు. చూడండి ఈసారి ఏమన్నాడో. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైన ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే డిఎస్సి మీద ఊరూరా పంచాయతీ పెడతారు కదా పంక పార్టీ వాళ్ళు. దాని మీద కూడా ముఖ్యమంత్రి మస్తు గరం అయ్యిండు. వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు.
ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్లారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. గిట్లా నేతన్నల సేవలో పథకం చాలు చేయనికి పోయిన పెద్ద సారు తోలుతా ఆ ముచ్చట్లు చెప్పిండు. కానీ వెనక సిరికి మాత్రం గిట్లా పాత సర్కారులను పొట్టు సాపించిండు. లొల్లులు చేస్తే ఊకునేది లేదన్నట్టు గట్టిగానే హెచ్చరికలు చేసిండు. ఇక అది అట్లుంటే తెలంగాణలో చూస్తే చేనేత దినోత్సవం ఘనంగా చేసిండు సర్కారు వాళ్ళు. పట్నంలో ఉన్న పీపుల్స్ ప్లాజా కాడ మంత్రులు చేనేత జాతర చాలు చేసిండ్రు. ఏమైనా నేతన్నకు చేతి నిండా పని ఇచ్చి వృత్తినే నమ్ముకొని బతికే వాళ్లకు ఎటువంటి తిప్పలు రాకుండా చూసుకోవాలి అని కోరుకుంటారు అందరూ. పాత సర్కారోళ్లను కాదని జనాలు షై పార్టీలను కుర్చీలో కూసబెట్టిర్రు. ఇక పదవులకు ఎక్కింది మొదలు ఇదివరకు దాకా జనాలను మంచినే అసుకుంటుంది మలి సర్కారు. ఎవ్వరిని నారాజు చేయకుండా శాతనైన కాడికి బాగానే తిప్పలు పడుతుంది. అయితే ప్రతి జెండా పండుగ నాడు సర్కారోళ్ళు ఏదో ఒక ఖుష్ఖబర్ చెప్తుంటారు కదా. అగో అట్లనే ఈసారి కూడా జనాలకు బంపర్ ఆఫర్ ముచ్చట్లు చెప్పబోతుర్రట. మరి ఏం చెప్పబోతుర్రో చూద్దాం పార్రి. తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రజలకు మంచి ముచ్చట చెప్పింది కదా. ఈ ఆగస్టు 15 తారీఖు అంటే స్వతంత్ర దినోత్సవం నాడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకు కార్డులు వంచుతారట. అదిగిన ఎట్లా? QR కోడ్ ఇంకా కొత్త ఇకమతులతో వచ్చిన కాంపాక్ట్ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వబోతుర్రు. అట్లనే వెనుకబడ్డోళ్లకు అవసరమైన వాళ్ళకు మొత్తం కలిపి 2.5 లక్షల కొత్త పింఛన్లకు కూడా పచ్చజెండా ఊపుదామని తయారైతుంది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు ఇంకా దివ్యాంగులకు ఇగో వీళ్ళకిచ్చే పెన్షన్ల మీద గట్టి నజరేసిందట. ఈడికే ఒడవలే డిమాండ్ తీర్చాలే సర్కారు కల్పించుకోవాలి అని గిగ్గు వర్కర్లు బంద్కు పిలుపునిచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఒక ముచ్చట మీద కూడా ఖుషి కబర్ చెప్పబోతుర్రు. గిగ్గు వర్కర్ల చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిందట. దాన్ని కూడా ఈ జెండా పండుగ నాడు అమలు చేయాలని చూస్తుంది సర్కారు. అయితే నిన్నయాల చాలా మంది ఆన్లైన్ సర్వీసులకు మళ్ళీరు. క్యాబులు, ఆటోలు, జొమాటోలు, స్విగ్గీ గిట్లా లక్షల మందిగా పనిచేస్తుర్రు. ఇక కొత్తగా అమలైన గిగ్గు వర్కర్ చట్టం పుణ్యమా అని చెప్పి వాళ్ళందరికీ మంచి జరగబోతుంది. అంతేకాదు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయబోతురాట. పనిల పని వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టే షరతుల మీద కూడా గట్టి నిర్ణయం తీసుకోబోతుంది సర్కారు. ఏదేమైనా రేషన్ కార్డులు, పింఛన్లు, గిగ్గు వర్కర్ల చట్టం మొత్తానికి అన్ని రకాల వర్గాలకు గొప్ప ముచ్చట చెప్పబోతుంది సర్కారు అని అనుకుంటారు అందరూ. ఏం యాప్లో ఏమో బుకింగ్లు కొట్టి మా బండ్లు రిపేర్కి వస్తున్నాయి, మా పెయ్యిలు ఖరాబ్ అవుతున్నాయి. కానీ మా కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతలేదు. జర్ర మాకు కూడా గిట్టుబాటు ధర కలిపియుర్రి సారో అని ఈ నడుమనే గిగ్ వర్కర్స్ లొల్లి చేసిన ముచ్చట ఏరుకున్నదే కదా. అగో గా ముచ్చట మళ్ళోసారి ముంగటేసుకొని ఇప్పుడు ఏకంగా పురాగా బంద్ పెట్టాలని చూస్తుర్రట. ఇంతకు ఆ డెలివరీ అన్నదా తిప్పలేందో మీరే చూడుర్రి. రైట్, గిగ్ వర్కర్స్ అన్నంత పని చేస్తున్నారు కదా. మొన్న పోయిన నెల 22 తారీఖు నాడు 3 లక్షల మంది డ్యూటీలు బంద్ చేసి సర్కారు ముంగట వాళ్ళ డిమాండ్ పెట్టిర్రు. కంపెనీలు ఇష్టం వచ్చిన రేట్లు కట్టిస్తుడు కాకుండా చట్ట ప్రకారం రేటు కట్టియాలి. గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పూటకు రేట్లు మార్చుకుంటే డెలివరీ బాయ్స్ పొట్ట కొడుతున్న కంపెనీల సంగతి చూడాలి. క్యాబులు, ఆటోలు దినం కష్టపడుతున్న సుత వాళ్ళ బతుకు ఆగమైతుంది. వాళ్ళకు సుత చట్ట ప్రకారం రేటు కట్టియాలి అని ఇట్లా 3-4 డిమాండ్ ముంగటేసుకొని గానడమని లొల్లి చేసిరు. ఆగస్టు 8వ తారీఖు వరకు వీటి మీద సర్కారు ఏదన్నా ఒక నిర్ణయం చేస్తే సరే, లేకుంటే క్యాబులు, ఆటోలు, ఆన్లైన్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిప్టో ఏ సర్వీస్ ఉండదు అని జంగు లేపితే గా ముచ్చట్ను సర్కారు పెద్దగా పట్టించుకోలేదట. దీంతో గిగ్ వర్కర్ల జాయింట్ యాక్షన్ కమిటీ పురాగా సర్వీసులని బంద్ పెట్టాలి. క్యాబుల కాంచి మొదలు పెడితే ఆటోలు, బైకులు, ఆన్లైన్ పార్సల్ అన్ని బంద్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. నాంపల్లి కాడ 16 సంఘాలు మీటింగ్ పెట్టి అందరు ఒకటే మాట మీద ఉందాం, మన కడుపు కొడుతున్న ఈ కంపెనీల సంగతి ఏందో చూద్దామని చెప్పి ఈ శనివారం సంధి బంద్కు పిలుపునిచ్చినాయి. అన్నట్లు ఈ బంద్లో 4 లక్షల మంది పాల్గొనబోతురట. మరి ఒక్కరోజు క్యాబులు, ఆటోలు, ఆన్లైన్ డెలివరీలు బంద్ అయితేనే కంపెనీలకు 100 కోట్ల తుట్టి పడుతుందట. అసొంటిదికి బంద్ చేయంగా మళ్ళెంత తుట్టి పడుతుందో ఏమో గాని ఎండకు ఎండి వానకు దడుచుకుంటా రోడ్ల మీద డ్యూటీలు చేస్తుంటారు. అసొంటి క్యాబులు, ఆటోలు, డెలివరీ అన్నలకు మద్దతు ధర గట్టియాల్సిందే. సర్కారు కూడా వాళ్ళ తిప్పలు తీరిస్తే మంచిగా ఉంటది అని జనం కూడా మద్దతు తెలుపుతున్నారట. చూడాలి మరిగా ఏమవుతుందో.
రాజన్న వెలిచిన ఏంలాడ, అంజన్న కొలుదీర్న కొండగట్టు, మల్లన్న వెలిచిన కొమరెల్లి, చదువుల తల్లి సన్నిధి బాసర, సీతారామయ్య వెలిచిన భద్రాచలం, ఇట్లా తెలంగాణలో ఉన్న తీర్థాలన్నిటినీ తీరొక్క తీర్ల ఎలుగుల చేసేటందుకు సర్కారోళ్ళు కంకణం కట్టుకున్నట్టే పనిచేస్తుర్రు. వందల కోట్లతోని పనులు చేయిస్తుర్రు. ఇగో ఇట్లనే కాళేశ్వర క్షేత్రంలో కూడా పనులు మస్తు రువ్వడి మీద నడుస్తున్నాయి. పాండ్రట్ల వయసు చూసేద్దాం మనం కూడా. ఆగో ఏండ్ల శాంతి చూసుకుంటూ వస్తున్న గుడి గోపురాలు నగిసీలు అన్ని కూలగొట్టిండ్రు. ఇప్పుడు గీట కాళేశ్వరం పోతే శివయ్య భక్తులు ఖచ్చితంగా కాళ్ళ నీళ్ళే పెట్టుకుంటారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఎట్లయితే రాష్ట్రంలో ఉన్న అన్ని తీర్థాలను ఎలుగుల చేస్తాల్లో అట్లనే కాళేశ్వరం క్షేత్రాన్ని కూడా సర్కారోళ్ళు 198 కోట్లు ఖర్చు పెట్టి సకల సౌలతులతోని మళ్ళా కట్టేయాలని నిర్ణయం చేసిండ్రు. దాని కొరకే పనులు చాలు చేసిండ్రు. కొత్తవి కట్టాలంటే పాతవి కూల్చాల్సిందే మరి. అందుకే గిట్ల తొలత చుట్టుముట్టున్న చిన్న గుడులను కూలగొట్టినాక ఆఖరికి గర్భగుడి కాడికి వచ్చిండ్రు. అప్పుడు ఎప్పుడో 1973లో కట్టించిరట గర్భగుడి. అందుకే మస్తు రిపేర్లు వచ్చినాయట. అవన్నీ చూసే మళ్ళా కట్టేయాలని అడుగు ముంగటికి వేసిండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే కూలగొట్టే పనంతా ఆఖరికి వచ్చినట్టేనట. ఇంకో 2 దినాలలో మొత్తం ఒడుస్తుందని అంటారు. ఇక అటెనక కొత్త కట్టుడు పనులు చాలా అవుతాయట. కాళేశ్వరం అంటే మస్తు మహిమ కల్లా తీర్థం. శివుడు యముడు ఇద్దరు ఒక్కటే జాగర వెలిసిన క్షేత్రం. అందుకే దేశం అంతా గొప్పగా చెప్పుకునేటట్టు ఎలుగులు చేయాలని చూస్తున్నారు సర్కారోళ్ళు. కానీ గర్భగుడిని గూల కొడుతుంటే ఇన్నొద్దులు పూజలు చేసిన అయ్యగారులు అక్కడి పబ్లిక్ కండ్లలో నీళ్లు తీసిండ్రట. అయితే అన్ని తీర్ల అభివృద్ధి చేయనికనే గూల్చిండ్రు కాబట్టి మళ్ళా నెమల పడ్డరట. అన్నట్టు వచ్చే ఏడు గోదావరి నదికి పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఆలోపు అన్ని తీర్ల సవలతులు చేసి అందరి చేతం ఎప్పు పొందాలని చూస్తురట సర్కారోళ్ళు. మరి ఎట్ట చేస్తారో చూసుకుంటూ పోవాలి. ఎల్నినో జయంగా ఈసారి వానలు పెద్దగా పడలేదు. కరువు కాలం వస్తుందా ఎట్లా అని ఊర్ల పొంటి రైతులు కప్పతల్లే ఆట ఆడిర్రు. బండ మీద పాశం పోసి నాకిర్రు. గాడిదలకు పెళ్లి కూడా చేసిర్రు. గిట్లా ఎక్కడోళ్ళు అక్కడ వాళ్లకు తెలిసినట్లు మొక్కులు పెట్టుకుర్రు. ఆయన కూడా ఆయమన్న వాన వాళ్లే. అందుకే గా వానదేవుణ్ణి ఎటువడి పిలవాలి అని చెప్పి సర్కారోళ్ళే ఓ యాగం చేయబోతుర్రట. మరి గా యాగం ముచ్చట్లేందో అరుసుకున్నద్దాం పారి. ఇన్న అరులా మన తెలంగాణ సర్కారు వరుణయాగం చేయబోతుంది. అగో వరుణయాగం ఏంది అని పరిశాన్ కాకురి. వానలు పడాలని చెప్పి వానదేవుని మొక్కే పూజలు అన్నట్టు. అయితే ఈ నడుమ వానలు వచ్చే కురిసే అన్నట్లే ఉంది కదా. అవగా వచ్చిరాని వానలు చేయంగా ధోని సప్పుడే గాని దొయ్య వారింది లేదు, చేన్లు బతికింది లేదు. అందుకే ఇప్పటికన్నా 4 డల్లులు కురిపించవయ్యా వానదేవుడా అని చెప్పి ఈ సోమవారం నాడు నాగార్జున సాగర్ విజయ్ విహార్ కాడ యాగం చేయబోతుర్రు. అన్నట్లు ఈ పెద్ద పూజలు చేసేది ఎవరో కాదు, మన యాదగిరి గుట్ట గూడెళ్ళనట. ఈ నడుమనే గుడి ట్రస్ట్ బోర్డు కొత్తగా ఎంపిక అయింది కదా. అవోగా కమిటీ ఏర్పడ్డాక చేస్తున్న మొట్టమొదటి యాగమాట. అందుకే సర్కారు తరఫుకెంచి బందోబస్తుగా చేయాలి అని ఇప్పటికే పనులు సగబెట్టే ఆలోచన చేస్తుర్రు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సారు హాజరుపడబోతున్న ఈ యాగం పనులను నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కు అప్పచెప్పింది తెలంగాణ సర్కారు. మొత్తం 108 మంది ఋత్వీకులు, 11 హోమగుండాలు, పంతులు, అయ్యవార్లు అందరు పెద్ద పెట్టన పాల్గొని దండి వానలు దబ్బిన పడాల దేవుడా అని చెప్పి పూజ చేయబోతుర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే చెయ్యి పార్టీలు గద్దెనెక్కినాక చేస్తున్న తొలి యాగమాట. అందుకే ఎట్లెట్ట చేస్తారో ఏం కథ అని జనం కూడా మాట్లాడుకుంటుర్రు. ఏదేమైనా 10 ఏళ్ల కింద పాత సీఎం కేసీఆర్ సార్గిన ఇట్లనే ఎర్రవల్లి చేనుకాడ ఆయుత చండీ యాగం చేసి వానలు దబ్బిన పడాల దేవుడా అని చెప్పి పబ్బది పెట్టిండు. ఇప్పుడు సీఎం రేవంత్ సార్గిన ఆసుంటి యాగమే చేయబోతుండు. మరి 10వ తారీఖు నాడే ఈ వర్ణ యాగం ఎట్లెట్లయితుందో ఏమో చూడాలిగా. అనుకున్న మా మహిళక్కలు నా మీద అలిగిర్రు. మన మంజుల పటాస్ వార్తలలో అన్ని ముచ్చట్లు చెప్తుంది కానీ మనకు అక్కడికి వచ్చే బంగారం వెండి వార్తలు మాత్రం చెప్తలేదు అని గులుగుతారని అనుకున్నట్లే నా మాట నిజం చేస్తుర్రట కొందరు అక్కలు. అందుకే మీ అందరి కోసం సొమ్ల ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా బంగారం ధరలు ఎట్లెట్లున్నాయో ఒకసారి చూడుర్రి. బంగారం ఇంకా బంగారమే అవుతుంది కదా సగటు గరీబ్ జనాలకు. అరే ఏం పెరుగుడు ఏం కథ. రోజుకింత పిరమైతుంది. 2 వద్దులలోనే 5,000 పెరిగి మళ్ళా మునుపటి పోకడా పోతుంది. ఇక పట్నంలో బంగారం ధరల ముచ్చట ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులం 1,50,000కు దగ్గరుంటే అదే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,37,000 చిల్లర వలుకుతుంది. గత వారం 10 దినాల సంధి తగ్గుడు 100లల్లా పెరుగుడు 1000లల్లా. ఇక బంగారం గీ నమూనాల పలుకుతుంటే వెండేమన్నా తక్కువన? అది కూడా 2 వద్దులల్లా 10,000 పైనే పెరిగి కిలో
కిలో 2,50,000 వలుకుతుంది. అయితే గీ బంగారం ధరలు తగ్గుడు పెరుగుడు అనేది మన చేతులలో ఏముండదు. మీది బాజుకెంచి బంగారం వచ్చే దేశాలల్ల పరిస్థితిని బట్టే మన దిక్కు రేట్లుంటాయి. పశ్చిమ ఆసియా అంతా సల్లవడుతోని మళ్ళా బంగారంకు రెక్కలు వచ్చినట్లయితుంది. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుడు కూడా ఓ కారణమట. అటనే ఇరాన్ ఒమన్ నడుమ హర్ముజ్ జలసంధి తెరుస్తానికి మాట ముచ్చడ నడుచుడు, అమెరికా డాలర్ డిమాండ్ పడిపోవుడు, అమెరికా యుద్ధం ఆపుడు, గివన్నీ సొమ్ముల ధరలు పెరిగేతానికి కారణమట. మొత్తానికి వారం దినాల సంధి ఇంత మీదికే పోతున్నాయి సొమ్ముల ధరలు. మరి ముంగట ఇంకెంత పెరిగి పాడైతుందో ఏమో చూడాలి. బడి పొల్లగాండ్లు బళ్ళె గొయ్యిర్రంటే కథం. ఇక వాళ్ళు లెక్కలు, సామాన్య, సాంఘిక అన్నిట్లా తీరు పుస్తకాలు చదువుతుంటారు. పంతుళ్ళు కూడా బొక్కులున్న పాఠాలను పొలువకుండా చెప్తుంటారు. అయితే ఇదంతా ఎప్పుడు ఉండేదే. కాకపోతే చదువుతో పాటు మన పండుగలు, పబ్బాలు, వాటి గొప్పతనం కూడా పిల్లలకు చెప్పాలి అని పట్నంలో ఉన్న ఓ ప్రైవేట్ బడోళ్ళు ఎంత మంచి ఇగ్రం చేసిరో చూడుర్రి. వారెవ్వా, పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు. ఇక చూడురే ఏసుంటి వేషాలు కట్టిర్రా. చిట్టి తల్లులు బోనాలు ఎత్తురు, రెక్క ముద్రని తమ్ముళ్ళంతా పోతరాజేశాలు కట్టిర్రు. గజ్జల లాగులు లేకున్నా సుత అడ్డబట్ట కట్టి గజం ఎగిరి తిరిగిర్రు. పిల్లలు చేసిన ఈ బోనాల పండుగను చూసి తొవ్వంట పోతున్న లాంతా మురిసి ముప్పందు అయ్యారు. అన్నట్లు ఇది అన్నో చెప్పలేదు కదా, పట్నం రామంతాపూర్లో ఉన్న సెయింట్ జాన్స్ అనే ప్రైవేట్ బెల్ అయింది. ఎంతసేపు పొలగాళ్లకు బుక్కులున్న పాఠాలే కాదు, పొలగాళ్లకు మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు, పబ్బాలతో పాటు వాటి గొప్పతనం ఏందో కూడా చెప్పి చూపియాలే అని ఈ కార్యం ముంగటేసుకురు బడిసార్లు. అందుకోసం బల్లినే ఏకంగా బోనాల పండుగ చేసిరు. మరి ఈ పోతరాజులను తయారు చేస్తానికి, బోనాలు ఎత్తుకుని ఈ శల్యాలను తయారు చేస్తానికి ఎంత టైం పట్టిందో ఏమో గాని అందరు బోనాలు ఎత్తుకొని రాంగ బడి మొత్తం దద్దరిల్లింది. బుడబుడ్డ శల్యలు చిట్టిపోట్టి బోనాలు ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ అవ్వయ్యలది చిన్న సంబూరం కాదు. పిల్లలు దేవుళ్ళు అంటుంటారు కదా, అగోగా దేవుని పండుగ పిల్లలే చేసిరు కాబట్టి బోనం ఎత్తిన పొలగాళ్ళను చూసి అందరు పబ్బదు పట్టిర్రు. అగో డప్పు కొట్టేవాళ్ళు లేక వాచ్మెన్ సుతా ఓ డప్పు అందుకుని దంచుతుండు. అంతే మరి మా బల్లె బోనాల పండుగ అవుతుందని చెప్పి ఆయనదో సంబూరం. ఇట్లా పొలగాళ్ళంతా ముఖాలకు రంగులు పూసుకొని పోతరాజు లెవెల పొంగిపోయిర్రు. బడి మొత్తం బోనాల పండుగ జరగంగా చిట్టిపోట్టి బోనాలు ఎత్తుకున్న శల్యమ్మలు జర్రసేపు అమ్మవారి తీర్లా కనబడ్డరు అందరికి. ఏదేమైనా పొలగాళ్ళకు ఇటువంటి పద్ధతులు చూపించుడు, నేర్పించుడు మంచిగుంది. ఈ ఆలోచన చేసిన సార్లను తారీఫ్ చేయాల్సిందే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. జేబులో ₹1 లేకపోయినా సరే రంది లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నాం. ఏం కావాలంటే అవి కొనుక్కుంటున్నాం. ఫోన్ పేలు, ఆ పేలు, ఈ పేలు వచ్చినాక అసలు పైసల ముఖమే చూస్తలేరు పబ్లిక్. అయితే ఇన్నొద్దులు మంచిగానే ఉన్నది కానీ ఇక ఇప్పటి సంధి మాత్రం స్కానింగ్ చేసి బిల్లులు కట్టాలంటే జర్ర ఆలోచనలు చేయాల్సిందే. ఎందుకంటే మరి ఇక రూల్స్ మారినాయి చూడుర్రి. ఇవాళ రేపు చిన్నదానికి పెద్దదానికి అందరూ ఫోన్లతోనే పైసలు కడుతుండ్రు. స్కానింగులు చేసుడు, బిల్లులు కట్టుడు. అయితే ఇన్నొద్దులు అట్లా స్కానింగులు చేసి బిల్లులు కట్టుకుంటే మన మీదేం వజన పడలేదు కానీ ఇప్పటి సంది మాత్రం పడుతుందట. అంటే ఫోన్ పేలు అవోటి వాడి బిల్లులు కట్టుకుంటే మన బిల్లు పైసలు పోగా మీదికేంచి ఛార్జీలు ఎత్తాయట బ్యాంకులు. ఆ తీరుగా పర్మిషన్లు ఇచ్చుకుంటా సెంట్రల్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం కూడా తెలిపినరు. అయితే చిన్న 100-200లకు పెద్దగా ఛార్జీలు ఏం పడవట కానీ బిల్లు 2000 కంటే ఎక్కువ అయితేనే ఛార్జీలు పడతాయి అంటారు. మరి ఇక ఇన్నొద్దులు లేని ఛార్జీలు ఇప్పుడే ఏంటికి వచ్చినాయి అని అంటారా? ఇన్నొద్దులుగా ఛార్జీలన్నీ బ్యాంకులలో పెట్టుకునేదట. అంటే మన బ్యాంకు నెంబర్లు ఎవ్వరు చూడకుండా, ఏ సైబర్ దొంగలకు దొరకకుండా పేమెంట్ యాప్లోళ్ళు, బ్యాంకులోళ్ళు బందోబస్తు చేయాలి కదా. అగో దానికి పైసలు ఖర్చు అవుతాయట. గా పైసలన్నీ ఇన్నొద్దులు వాళ్ళే పెట్టుకున్నారట. అట్లా ఇక రాను వజన ఎక్కువ అవుతుండేటాలకు పబ్లిక్ నుంచే గా పైసలు వసూలు చేయాలని నిర్ణయం చేసిండ్రట. మరి ఇక ఎంత ఛార్జీలు ఎత్తారు, ఏం చేస్తారు అనేది పోతే తెలుస్తుంది. ఇక ఇప్పటికే లోకం మీద పబ్లిక్ అంతా ఫోన్ పేమెంట్లకు బాగా అలవాటు అయ్యిండ్రు. జేబులో రూపాయి లేకపోయినా రంది లేకుండా తిరుగుతాండ్రు. ఇక ఇప్పుడు అదాట్న ఛార్జీలు అనబట్టిరి. చూస్తుంటే మళ్ళా పాలక ఫోన్లు పక్కకు పెట్టి పబ్లిక్ అంతా సాప్పుడు దాకా పైసలు జేబులో పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయో ఏమో అనుకుంటారు చాలా మంది. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.